కాంగ్రెస్ ముక్త భారత్కి నేషనల్ హెరాల్డ్కి సంబంధం ఉందా లేదా? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు మనతో మాట్లాడిన దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మోస్ట్ ప్రామినెంట్ తెలుగు స్టేట్స్లో. వాళ్ళ వ్యూ కాదు, తప్పు చెప్పారని నేను చెప్పను, కానీ నాకు కొద్దిగా వేరే ఐడియా ఉంది. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న ప్రశ్న అడిగారు, నేను దానికి అడగాలి. నాకు తెలిసినంత వరకు ఇది 2010లో 2012లో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ గారి ఫైల్స్ చూస్తారా? ఎవరో చార్టెడ్ అకౌంటెంట్, లీగల్ అడ్వైజర్ సంతకాలు పెడతారు, పెద్దవాళ్ళు అంతే కదా. ఏదో పెద్ద చైర్మన్ కంపెనీ ఉంటే టాటా అన్ని చూస్తారా? చూడరు. ఇది వాళ్ళకి అంత పట్టించుకుని ఈ ఫైల్లో ఉన్నదా నా పేరు మీద అది లేదు. పెద్ద మరి అంత ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళకి ఆ చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్ ఏదో చెప్పుంటారు, చేసుంటారు. సో లీగల్గా నేను అనుకుంటున్నా అది వాళ్ళకి తెలిసిన క్రైమ్ కాదు, ఇది ఏదో చేశారు అని చెప్పడం కరెక్ట్ కాదు. అది మాత్రం మిగతా విషయాలు ఎలాగుండేనా వాళ్ళు బ్యాడ్ అడ్వైస్ ఇచ్చారా, తెలివి తక్కువగా ఎవరో చేశారా అంతే. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ చేయవలసిన బీజేపీ ఎక్కడా చేయలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీని తొక్కేసి డెసిమేట్ చేసిన ప్రాంతీయ పార్టీ మీరు అంటే మన ప్రకాష్ రెడ్డి గారు అనొచ్చు. మరి కర్ణాటక సంగతి ఏమంటారు మీరంటే, కర్ణాటక సంగతి జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా తయారవంటున్నా హెగ్డే కింద అప్పుడు బీజేపీని అలయన్స్ తీసుకుని ఆ పార్టీ పెరిగి వచ్చారు. ఎక్కడ భారతదేశంలో తెలంగాణలో ఎవరు డిఫీట్ చేశారు కాంగ్రెస్ని? ప్రాంతీయ పార్టీ. చెన్నై తమిళనాడులో ఎవరు హఠావు చేశారు కాంగ్రెస్ పార్టీని? ప్రాంతీయ పార్టీ. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు, బీహార్లో ప్రాంతీయ పార్టీలు. ఎక్కడైతే బీజేపీ ఉంటారో కాంగ్రెస్ పార్టీ సేఫ్. ఢిల్లీలో ఎవరు పంపించేశారు బయటికి? ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ. సో అది ఒక రాంగ్ థీసెస్ ఏమో అనుకుంటున్నాను. బీజేపీ పెరగవచ్చు, కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయాక. అంటే దీన్ని ఇంకొకలాగా వద్దాం. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ నినాదాన్ని ప్రాంతీయ పార్టీలు నిజం చేయగలుగుతున్నాయి, నిజం చేస్తున్నాయి, అంతే కదా. అది వాళ్ళది. బీజేపీ నేను ఎప్పుడు నుంచి అంటున్నా, రాస్తున్నా. నేనే ఆమ్ ఆద్మీ పార్టీ కేసీఆర్ అండ్ వాళ్ళని బీజేపీ వాళ్ళ మీద వెళ్ళింది. ఈవేళ నేను అనుకుంటున్నా కేసీఆర్ దిగిపోయాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ అన్ని నేను ఒప్పుకుంటాను. ఆయన లేకపోతే రాదు. ఏ పార్టీ ఉండినా ఆయన లీడర్షిప్ ఇచ్చాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అందరూ మనం ఒప్పుకుంటున్నాం ఆయన లీడర్షిప్ వల్ల కాంగ్రెస్. కానీ బీజేపీ కదా కేసీఆర్ మీద విశేషమైన అపోజిషన్ తీసుకొచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా ఆఖరికి తీసుకొచ్చి 7 సార్లు. ఇప్పుడు ఉపయోగం ఏంటి బీజేపీకి? కేసీఆర్ పోయాడు, కాంగ్రెస్ వచ్చింది. మీరు చెప్పేది ఆమ్ ఆద్మీ వచ్చింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుంది. సో ఇది మీరన్న అందరూ మనం ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి చాలా పెద్ద తెలివితేటలు, మేధావులు మనందరూ. అది కరెక్ట్ కాదు. మరి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఎవరైనా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎలిమినేట్ చేయని మాట వాడను, కొద్దిగా తగ్గించేసి డెసిమేట్ చేయాలంటే ప్రాంతీయ పార్టీలు. అది బీజేపీ ప్రాంతీయ పార్టీలతో దెబ్బలాడుతుంది. మరి ఎలా లాజిక్ ఏంటో నాకు చెప్పండి. బీజేపీ ప్రాంతీయ పార్టీలు అన్నిటితో కూడా దెబ్బలాట పెట్టుకోదు కదా. అంటే వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గారికి నచ్చదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది కదా. మీ మాటకు అడవచ్చా? ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ పెరగలేకపోతుంది కొన్ని కారణాలు. అంటే మీది మాత్రం నేను చెప్పేది మన ఇద్దరు మిత్రులు క్వశ్చన్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఎక్కడ చెప్పమనండి ఒక్క ఎగ్జాంపుల్. సరే బీజేపీ రాజస్థాన్ ఇద్దరు ఉన్నారు, ఉత్తరాఖండ్ ఇద్దరు ఉన్నారు, హర్యానా ఇద్దరు ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇద్దరే, గుజరాత్ ఇద్దరే, ఛత్తీస్గఢ్ ఇద్దరే. చెప్పండి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ దేవగౌడ రీజనల్ పార్టీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ గాని వీళ్ళు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, అంటే ఆ ఈక్వేషన్ ఎలాగా సెట్ అవుతుందో నాకు తెలియదు. బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ కొత్త నినాదం. అది 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 ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, అది జరగదు. ప్రాంతీయ పార్టీ రాగానే అలా ఉంటుంది, పోదు. అదొక నేను ఆ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది.